అంటే మా శ్రీరామ్ గారు, శాస్త్రి గారు మీరు బాగా చిన్నప్పుడే అతి తక్కువ వయసులో ఉన్నప్పుడే ఆయన 'రుద్రవీణ', 'సిరివెన్నెల', 'స్వర్ణకమలం' వంటి సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. అంటే ముఖ్యంగా నాకు వేరే ఏ సందర్భంలోనూ అటువంటి పాటల గురించి ఆహ్, చర్చించే అవకాశం పెద్దగా రాలేదు. ఎందుకంటే విశ్వనాథ్ గారు కూడా లేరు ఇప్పుడు. బాలు గారు వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఈ సందర్భంలో మీలాంటి వాళ్ళైతేనే అలాంటి పాటల గురించి విశ్లేషణ, ముఖ్యంగా 'స్వర్ణకమలంలో' పాటలు గానీ, అలా ఏదైనా మీకు నచ్చిన పాట గురించి మీరు అంటే వాళ్ళ విశ్లేషణకి, నా విశ్లేషణకి ఖచ్చితంగా తేడా ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఆలాపించి చేసిన విశ్లేషణ, నేను ఆలకించి చేసిన విశ్లేషణ అంతే తేడా. ఆలోచనతో కూడా చేస్తారుగా. మీ ఆలోచన విధానం కూడా వేరుగా ఉంటుంది కదా! కానీ శాస్త్రి గారి పాటల్లో ఎరాస్ చూసుకుంటే విశ్వనాథ్ గారితో ప్రారంభించిన అది స్వర్ణయుగం అండి శాస్త్రి గారి పాటలకి. ఆ తర్వాత 2000 నుంచి రాసిన పాటలు ప్లాటినం ఎరా. ఈ మధ్యలో వజ్రాలు, వైడూర్యాలు, మణిమాణిక్యాలు చాలా వచ్చినాయి, అది వేరే విషయం. కానీ ఈ రెండు మాత్రం చాలా ముఖ్యం. మొదటిది ఎందుకో మీకు తెలుసు, రెండోది ఎందుకో నేను చెప్తాను. ముందు మొదటి ఎరా గురించి మాట్లాడుకుందాం. సిరివెన్నెల అవ్వచ్చు, స్వర్ణకమలం అవ్వచ్చు, స్వాతికిరణం అవ్వచ్చు, రుద్రవీణ అవ్వచ్చు. అసలు ఆ టైంలో అయితే మాత్రం ఒక్కొక్క పాట అలా రాకెట్ లాగా వచ్చేసింది ఆయన దగ్గర నుంచి. ఉదాహరణకు మనం స్వర్ణకమలంలో క్లైమాక్స్ సాంగ్ 'అందెల రవమిది' పాట అసలు శివుణ్ణి ఆవాహన చేసుకుని, నాట్యాన్ని, శివుడి తాండవాన్ని ఆవాహన చేసుకుని పదాల్లో అలాగే ఒక్కొక్క పదం ఒక్కొక్క గజ్జలో మువ్వలాగా అలా ఇసిరిన పాట అనమాట అది. అందెల రవమిది పదములదా, అంబరమంటిన హృదయముదా అన్నప్పుడే పాట ఉద్దేశం చెప్పేశారు. ఇప్పుడు నాకు కలిగిన రియలైజేషన్లో వచ్చే ఈ జూబ్లియంట్ ఫీలింగ్దా ఈ సౌండ్, లేకపోతే నర్తిస్తున్న నా పాదాలదా, ఈ చప్పుడు దేంది, ఇది గుండెల చప్పుడా అందెల చప్పుడా అని ఒక్కసారి నాట్యం తాలూకు విలువని, నాట్యంలో ఉన్న పారవస్యాన్ని, ఆ పాత్ర తెలుసుకున్న తరువాత వచ్చే పాట ఆ రియలైజేషన్ని మించి సాల్వేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 72,000 నాడుల్లోనూ అమృతం వర్షిస్తే ఎలా ఉంటుందో అలాంటిది పదాల్లో చూపించారు. మీకు ఎలాంటి విన్యాసాలంటే ఈ పాటలో పంచాక్షరిని నయన తేజమే నకారమే, అక్కడ శబ్ద సౌందర్యం ఉంది, అర్ధ సౌందర్యం ఉంది. అంటే ఇలా వంపుగా ఉన్న కళ్ళు, ఇప్పుడు మామూలుగా చైనా కళ్ళులాగా ఉంటే అది నకారం కాదు, జస్ట్ ఖాళీ డాష్ లాగా ఉండొచ్చు. కానీ అంత కాటుకని దిద్దిన కన్ను నకారం లాగా ఉందంట. నయన తేజమే నకారమై, మనోనిశ్చయం మకారమై. అక్కడ ఇళయరాజా గారు కూడా ఎంత కమాండ్తో కట్టారంటే, నయన తేజమే నకారమై, కొంచెం మధ్యమ స్థాయిలో, కొంచెం పై స్థాయిలో, మనోనిశ్చయం మకారమై మందరంలో ఉంటుంది. శ్వాస చలనమే శికారమై, అంటే శ్వాస నాభి నుంచి మళ్ళీ చివరిదాకా శ్వాస ద్వారానే కదా మన స్థాయిలన్నీ నిర్వచించబడేది. ఇక్కడ శ్వాస నాభిలో అయితే మందరం, ఇక్కడైతే మధ్యమం, ఇక్కడైతే తారాస్థాయి ఉంటుంది కదా. అందుకని శ్వాస చలనమే శికారమై వరకు ఇక్కడ దాకా ఆ శ్వాసను ఆయన తీసుకొచ్చారు. అది శికారానికి శ్వాతో వాంఛితార్థం వకారమై, యోచన సకలము యకారమై. సో ఈ 5 అక్షరాలని వాక్యాలుగా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు పదాలుగా నాదం నకారం, మంత్రం మకారం, యజ్ఞం యకారం, వేదం స్తోత్రం శికారం, వేదం వకారం, ఓం నమ శివాయ. ఈ పంచాక్షరిని అసలు పంచేంద్రియాల్లోనూ అలా జొప్పించుకుని మరీ పాటని తీసుకొచ్చారన్నమాట. అదొకటైతే ఒక శివుణ్ణే కాదు అక్కడ వర్ణించింది. ఎప్పుడు అర్ధనారీశ్వరుడు ఒక అమ్మవారిని అయ్యవారిని విడదీయలేం కాబట్టి, పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా. ఇక్కడ ఏంటంటే మన ఫిలాసఫీలో చెప్పేది, ఎనర్జీ ఏదైతే ఉందో అది పురుషుడు లేదా పరమేశ్వరుడు. ఆ ఎనర్జీ యొక్క ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో
అది పార్వతి. అంటే ప్రకృతి మనకి ఎనర్జీకి సాక్ష్యంగా ఈ సృష్టి కనపడుతుంది. సృష్టిలో ఈ ప్రకృతి పంచభూతాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. ఏదైతే కనపడుతుందో అది అమ్మవారు పార్వతి, ఏదైతే కనపడకుండా నడిపిస్తుందో అది పరమేశ్వరుడు. దాన్ని ఆ తత్వాన్ని అవపోసన పట్టి లోపల జరిగేవన్నీ మంత్రాలు, వేదాలు, నాదాలు, స్తోత్రాలు ఇవన్నీ అయ్యవారికి. పైకి కనపడి పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా ఆ చరణాన్ని దానికి ముక్తాయింపించారనమాట. తర్వాత నాట్యానికి ఆపాదిస్తూ ప్రకృతే ఈ నాట్యం అని చెప్పడానికి అంగభంగిమలు గంగ పొంగులై హావభావములు నింగి రంగులై. ఇది ఆయన చెప్పినట్టు స్వస్వరూపమే విశ్వరూపమే అని రాశారు కదా జరుగుతున్నది జగన్నాటకంలో. ఈ మొదటి చరణం స్వస్వరూపం చెప్పారు, తర్వాత రెండో చరణంలో విశ్వరూపం కూడా చెప్తారు. ఖగోళాలు పదకింకిణులై పలు దిక్కుల దూర్జటి ఆర్జటి రే. ఇప్పుడు విరాట్ స్వరూపం ఏంటంటే, ఏదైతే మనం భూగోళం ఇంత పెద్దది ఉందనుకుంటున్నామో, ఈ 26,000 కిలోమీటర్ల చుట్టుకొలతో ఇంత పెద్ద భూగోళం అనుకుంటున్నాము, లేకపోతే దానికి కొన్ని లక్షల రెట్లున్న సూర్యగోళం, ఇవన్నీ ఖగోళాలు ఏవైతే ఉన్నాయో నీ విరాట్ స్వరూపానికి అవి కేవలం నీ పదకింకిణులు. ఎక్కడ అందెలరము అని సూక్ష్మంగా మొదలుపెట్టి ఎక్కడ ఖగోళాలు పదకింకిణులు అయిన విరాట్ స్వరూపంతో ముగించారు. ఆ పాటను చూస్తే అర్థం అవుతుంది. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే ఓం నమో నమో నమః శివాయ. మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ. గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ. శూలినే నమో నమః కపాలినే నమః శివాయ. పాలినే విరంచి తుండమాలినే నమః శివాయ. అందెల రవమిది పదములదా అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా అమృతగానమిది పెదవులదా అమితానందపు ఎదసడిదా సాగిన సాధన సార్థకమందగ యోగ బలముగా యాగ ఫలముగా సాగిన సాధన సార్థకమందగ యోగ బలముగా యాగ ఫలముగా బ్రతుకు ప్రాణవమై మ్రోగు కదా. అందెల రవమిది పదములదా
పాలు గంగ పొంగులై హావభావములు నింగి రంగులై దాస్యం సాగేలీలా రసఝరులు జాలువారేలా జంగమమై జడమాడగా జలపాత గీతముల తోడుగా పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా అందెల రవమిది పదములదా నయన తేజమేనకారమై మనోనిశ్చయం మకారమై శ్వాస చలనమే శికారమై వాంఛితార్థమే వకారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ భావమే భావునకు భావ్యము కాగా భరతమి నిరతము భాగ్యము కాగా తూగిన గిరులు కరిగేలా తాండవమాడే వేళ ప్రాణ పంచకమి పంచాక్షరిగా పరమ పదము ప్రకటించగా ఖగోళాలు పదకింకిణులై 10 దిక్కుల దూర్చటి ఆపడిరేగా అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా మృతగానమిది పెదవులదా అమితానందపు ఎదసడిదా అందెల రవమిది పదములదా ఇప్పుడు చాలామంది దర్శకులకి భావి దర్శకులకి నేను చెప్పేది ఏంటంటే మొదటి లైన్ అని చాలా పొసెసివ్ అయిపోతూ ఉంటారు. మొదటి లైనే ఆఖరి లైన్ ఇది గుర్తుపెట్టుకొని దీన్ని గనక పాటించిన ప్రతి దర్శకుడికి చరిత్రలో నిలబడే పాటలు వస్తాయి. అదే గనక ఖగోళాలు పదకింకిణులై అని మొదటి లైన్లో మొదలు పెడితే అది ఆఖరి లైనే, ఇంక తర్వాత రాయడానికి ఏముండదు, గాలే పోసుకోవాలి. ఈ థాట్ ప్రాసెస్ని నమ్మండి. శాస్త్రి గారు లాంటి పాటలు మీకు వస్తాయి. ఎప్పుడూ కూడా శాస్త్రి గారు మనలో లేరు, ఇంకా అలాంటి పాటలు రావు అన్న నిరాశావాదం నిస్పృహతో తర్వాత తరాన్ని తిట్టే కంటే కూడా ఆయన స్ఫూర్తిని తర్వాత తరంతో కొనసాగించడానికి ప్రయత్నించాలి. ఏదో ఒక కార్యక్రమానికి ఒక కన్వెన్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్కాలర్స్ క్వశ్చన్లు అడుగుతున్నారు. ఒక ఆయన చాలా ఆవేదనతో, అంటే తర్వాత తరం వారిని నిందించాలన్న ఉద్దేశం, మీకు అంత సీన్ లేదని చెప్పాలన్న ఉద్దేశం మాకు తెలియదు. కానీ ఇంకా శాస్త్రి గారు ఇంకా ఆశ పోయిందండి. ఇప్పుడు ఎలా అండి, ఇప్పుడు శాస్త్రి గారి స్థాయి పాటలు రావాలంటే ఎలా? మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఒక సమకాలీన రచయితని అడిగినప్పుడు కనీసం ఆ స్థాయికి చేరాలని ఆశీర్వదిస్తే అది వేరు. శాస్త్రి గారి స్థాయి పాటలు రావాలంటే ఇంక కష్టం అండి, ఇంక రావు. ఎలా అంటారు? దీనికి ఏంటి సొల్యూషన్ అంటే 2 సొల్యూషన్స్ ఉన్నాయండి అన్నాను. 1 ఆయన మన దగ్గరకు రావడం, 2 మనం ఆయన దగ్గరికి రావడం. ఈ రెండిట్లో ఏ సొల్యూషన్ కరెక్టో మీరే చూసుకోండి అని చెప్పి. ఎప్పుడు ఆ నిరాశావాదం నాటే కంటే కూడా ఆయన ఏం విలువలు పాటించారు, ఆయన ఏ ప్రజ్ఞా పాఠవాలు కనబరిచారు,
ఆయన ఆలోచన విధానం ఎలా జరిగింది అన్న దాని మీద గనక పరిశోధన చేస్తే ఖచ్చితంగా మళ్ళీ అలాంటి పాటలు వస్తాయి. అందుకని నేను భావి దర్శకుల్ని కోరుకుంటున్నాను, ఆయన పాటలు విని చప్పట్లు కొట్టడం కాదు, ఆయన పాటల్లోంచి లేయర్లు వలిచి పాట రాసే విధానం ఏంటో తెలుసుకోండి. అలా రాయాలని ఎవరైనా అనుకుంటే ప్రోత్సహించండి. నిరాశావాదం వద్దు, ఆశావాద దృక్పథంతో ఆయన ఉచ్ఛ్వాసం ఎలా అయితే కవనమో ఆయన నిశ్వాసం ఒక బోధనని అర్థం చేసుకోండి. ఆ బోధనని వినండి, మనసుతో వినండి, ఖచ్చితంగా మంచి పాటలు వస్తాయి. ఆయన స్థాయి పాటలు రావాలని ఆయనే ఆ భవిష్యత్ ఆశాజనకమని ఆయనే చెప్పారు. కాబట్టి ఆయన మాటను మనం నిలబెట్టాలంటే ఒక దర్శకుడిగానే కాదు, శ్రోతలుగా కూడా అభిరుచి ఉన్న పాటలు, మంచి అభిరుచిని అలవర్చుకుంటే కనుక మంచి పాటలు వస్తాయి. రచయితల్ని, కొత్త తరం రచయితల్ని నిందించే కంటే కూడా ఒక వాస్తవిక దృక్పథంతో మనం వెళ్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని నేను భావిస్తున్నాను. చాలా బాగా చెప్పారండి.